16 సోమవారం వ్రతం చేసే వాళ్ళకి పుట్టమన్ను లేకపోతే ఏం చేయాలని కొంతమందికి ఉంటుందండి. మామూలుగా ఏ మట్టి దొరికినా పుట్టమన్ను దొరకకపోతే ఏదైనా మంచి ప్రదేశంలో పుట్టమన్ను మామూలుగా నార్మల్ ఏదైనా మన్నుతో చెయ్యొచ్చు. ఒకవేళ అది కూడా మేము ఉన్న ప్రాంతంలో మన్ను లేదు అంటే మీరు ఇంట్లో ఉన్న శివలింగాన్ని డైలీ పూజ శివలింగానికి కూడా పూజ చేసుకోవచ్చు. దాన్నైతే నిమజ్జనం చేయక్కర్లేదు. మట్టితో చేసిందైతేనే నిమజ్జనం చేయాలండి నీటిలోనే. అండ్ ఇంకేంటి పుట్టమన్ను తీయమన్నారు కదా అని పుట్టలను తవ్వకండి, అలా తవ్వకూడదు. ఎందుకంటే అది నాగేంద్ర నివాసస్థానం కదా. తీసే ముందు కూడా ఒకసారి అతనికి నమస్కరించి స్వామి నేను ఇలా స్వామి పూజకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను, అనుమతి ఇవ్వండి అని చెప్పి కొంచెం బయటగా తవ్వాలి. కానీ పుట్టనైతే తవ్వికండి. అది పుణ్యానికి బదులు ఇంకా మనకు పాపం అంటుకుంటుంది. ఎందుకంటే వాటి నివసించే స్థలంలోకి వెళ్ళి మనం తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళని ఒకసారి అడిగి ఆజ్ఞ తీసుకొని మనం పుట్టని బయట నుంచి తవ్వి తీసుకోవాలండి. కొంచెం కొంచెం, ఎందుకంటే చిన్న చిన్న శివ కొంచెం తీయండి, ఎక్కువ అయితే తీసివద్దు. అండ్ మట్టి దొరికితే మట్టి, లేకపోతే ఇంట్లో శివలింగానికి మనం పూజ చేసుకోవచ్చు. దాన్ని అయితే నిమజ్జనం చేయక్కర్లేదు.